వినాయక చవితి రోజున బుధుడు రాశిని మార్చుకోవడం జరుగుతుంది. వినాయకుడికి శిష్యుడు అత్యంత ప్రీతిపాత్రుడైన బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. దానివల్ల చాలా రాశుల వాళ్ళకి బెనిఫిట్ జరగబోతుంది. అవి ఏంటని చెప్తే అయితే వినాయక చవితి రోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. కింద కామెంట్ చేయండి. మీ రాశి ఏంటి, నక్షత్రం ఏంటి కామెంట్ చేయండి. ఎన్ని రాశులు కలుస్తున్నాయి, ఎన్ని నక్షత్రాలు కలుస్తున్నాయి చూద్దాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. దీనివల్ల ఇలా సింహరాశిలోకి బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి మారడం వల్ల సెప్టెంబర్ 14 వరకు కొన్ని రాశుల వారికి గణేశుడి అనుగ్రహానికి పాత్రలు కావడం జరుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటం, సింహం, తుల, ధను రాశి వాళ్ళు అతి కొద్ది శ్రమతో అత్యంత ధనవంతులు కావడం, అధికారాన్ని చేపట్టడం, విదేశంలో ఉద్యోగం సంపాదించడం, కుటుంబంలో శుభకార్యాలు జరగడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరగబోతున్నాయి. వృషభ రాశి ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు చతుర్థ స్థానంలో రవితో కలవబోతున్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా ప్రమోషన్ రాబోతుంది. అసలు క్వశ్చన్ లేదనమాట. ఈ వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ 12 లోపు 90% ఆఫ్ వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతుంది. ఎయిదర్ ప్రమోషన్ అన్న వస్తుంది, లేదా ఇంక్రిమెంట్ అన్న వస్తుంది. అంటే బెనిఫిషియల్, చేసే పనిలో బెనిఫిట్ జరగడాన్ని మనం అట్లా పిలుస్తాం. అంతేగాని ప్రమోషన్ అంటే ప్రమోషనే వచ్చేయాలనేం కాదు. ఇంకోటి ఏదో బెనిఫిట్ జరగచ్చు ఉద్యోగంలో. అట్లాగే కొత్త ఉద్యోగులు, ఇప్పటి వరకు నేను కాంట్రాక్ట్లో ఉన్నాను, నాకు పెద్దగా పర్మనెంట్ జాబ్ లేదని కంగారు పడే వాళ్ళకి పర్మనెన్సీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇళ్ళు, వాహనాలు కొనే పరిస్థితి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ కుటుంబంలో కూడా, ఈ ఇంట్లో కాకపోయినా మీ ఫ్యామిలీలో, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా మీకు శుభకార్యాలు జరిగే పరిస్థితి ఉంది. అట్లాగే ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు అన్నీ మీకు అనుకూలంగా పరిష్కారం ఇది పరిష్కారం అవడమే కాదు, మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్స్ అంటే షేర్లు పెట్టి డబ్బులు పెట్టే వాళ్ళకి చాలా పాజిటివిటీ ఉంది. సంతాన ప్రాప్తి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిథున రాశి వాళ్ళకి బుధుడు తృతీయ స్థానంలో రవితో కలవడం వల్ల చవితి తర్వాత నుంచి రాశి వారికి దశ తిరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం చేసినా మిథున రాశి వాళ్ళకి సూపర్ సక్సెస్ గ్యారంటీ సెప్టెంబర్ 12 లోపు ఈ రోజు నుంచి. అంటే అదనపు ఆదాయాలు మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఇన్నాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలరా, నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నారో, ఆ ఏదైతే ప్రయత్నం ఉందో దాన్ని ఆపకండి. ఆ ప్రయత్నం మీకు సక్సెస్ అయ్యే డేస్ వచ్చేసాయి. సెప్టెంబర్ 14, 20 లోపు అది కంటిన్యూ చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతాయి. ఉద్యోగ ఫలితాలు ప్రయత్నించిన నిరుద్యోగులకి సొంత ఊర్లో, ఇన్నాళ్ళు ఉద్యోగం రావట్లే ఎక్కడికన్నా వెళ్తానికి రెడీగా ఉన్నా నేను అనుకున్న వాళ్ళకి సొంత ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా, అవతల పెళ్లి కూతురైనా పెళ్లి కొడుకైనా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి కుటుంబంతో మీకు పెళ్లి కుదిరే పరిస్థితి కనిపిస్తుంది. సంతానం కనుక ఈరోజు బాగుంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి ధనస్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. రవితో కలగడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడి రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ సలహా సూచనల వల్ల బాగా లబ్ధి పొందుతారు. తద్వారా మీకు పదోన్నతులు, వేతనాలు పెరుగుదలకు అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఉన్నత అవకాశాలు వస్తే అనేక విధాలుగా ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. సింహరాశి ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించడంతో పాటు రాజ్యాధిపతి రవితో కలుస్తున్న వల్ల ఈ రాశి వారికి వినాయక చవితి నుంచి జీవితం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగిపోతుంది. సింహరాశి వాళ్ళకి వినాయక చవితి రోజు నుంచి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు రావటం కావచ్చు, ప్రభుత్వ పరంగా గుర్తింపు రావటం కావచ్చు, అంటే సమాజంలో ఒక ప్రముఖుడిగా బెస్ట్ పొజిషన్కి వెళ్ళే పరిస్థితి సింహరాశి వాళ్ళకి స్పష్టంగా అనిపిస్తుంది. తులరాశి ఈ రాశి వారికి లాభస్థానంలో ప్రవేశించిన బుధుడు అదే రాశిలో రవితో కలవడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తి, లాభం, భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం పండుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడితే ప్రముఖులతో పరిచయాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ధనుస్సు రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో దశమాధిపతి బుధుడు ప్రవేశంతో అక్కడ భాగ్యాధిపతి రవితో యతి చెందడం వల్ల వినాయక చవితి నుంచి ఆ రాశి వారికి దశ తిరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగంలో ఉన్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను వాళ్ళకి ఏకంగా విదేశంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సో వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.